మతాలు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊరికి వేరే వేరే క్యాల్కులేషన్ ఉన్నారు. అందువల్ల మీకు ఒక లాస్ట్ సెకండ్ జ్ఞాపకం చేస్తాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు దేశవ్యాప్తంగా స్వీప్ వచ్చింది. 2 రాష్ట్రాల్లో రాలేదు, బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ జ్యోతి బాసు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాలేదు. ఇందిరాగాంధీ మరణించారని 5 సీట్లు వచ్చినాయి. 5 కాంగ్రెస్ పార్టీ. అది పెద్ద, అది మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే 2 తరాల క్రితం జరిగిన ఓటర్స్. ఇది ఏ రకంగా ఇంపాక్ట్ వస్తుంది, మోడీ ప్రభుత్వం మాకు కావాలి అన్నారంటే మాత్రం స్వీప్ తప్పదు. దానిలో ఏమన్నా తప్పు వచ్చిందా, అపోజిషన్ ప్రొపగండా పనిచేసిందా అంటే మనం రిజల్ట్స్ కొద్దిగా తేడా వస్తాయి అని కూడా ఎదుర్కొన్నాం. పుల్లారావు గారు, అయితే నార్త్ ఈస్ట్ అంటే అస్సాం దగ్గర నుంచి నార్త్ ఈస్ట్ ఎలాంటి ప్రభావానికి లోనై ఉంటుంది ఈ మొత్తం 10 ఏళ్లలో? నార్త్ ఈస్ట్లో ఒక సీ చేంజ్ మేము తీసుకురాగలిగాం. ఇదివరకైతే డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీ తోటి నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించేది. తర్వాత గ్రాడ్యువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక చేంజ్ అయితే వచ్చింది. మళ్ళీ సబ్సిక్వెంట్గా వచ్చిన యూపీఏ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసింది. మళ్ళీ మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీ తీసుకోవటం వల్ల వాళ్ళు కూడా భారత జనజీవన స్రవంతిలో భాగస్వాములే అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి బలంగా కల్పించగలిగారు, ఒక నమ్మకాన్ని కల్పించగలిగారు, ఒక ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ని తనకు అనుకూలంగా, అంటే వాళ్ళు అడ్రస్ చేయలేకపోయిన దాన్ని ఎన్డీఏ అడ్రస్ చేసింది అనేది, దాని ఇంపాక్ట్ ఏమన్నా ఈ పోలింగ్లో కనిపించే అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో? తప్పకుండా నార్త్ ఈస్ట్లో 2014లో బీజేపీకి స్థలం లేదు, స్థానం. 2024 వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్, ఆసామును మిగతా 12 సీట్లు దాదాపు 25 ఉన్నాయి. బీజేపీ డామినెంట్ పార్టీ అయిపోయింది. ఎదిగైపోయిందంటే మనం చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నరేంద్ర మోడీకి వాజ్పేయికి కంపారిజన్ లేదు. వాజ్పేయి ఆయన పడిన తాపత్రయాలు, ఆయనకున్న స్టైలు, ఆయన ఫ్యామిలీ, ఆ కోర్టు వీళ్ళు అన్నీ మునిగిపోయాయి. ఈయనకి అది లేదు. ఈయన కొంచెం ఫ్రీగా ఉంటాడు మనిషి. ఎన్నిసార్లు వెళ్ళాడు ఆసాం నార్త్ ఈస్ట్ నరేంద్ర మోడీ 2014 నుంచి? ఎన్నిసార్లు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చాడు? ఈ 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనం తీసేయాలి. కోవిడ్ 2020-21. విశేషంగా నాకు ఎవరో లెక్క చెప్పారు, 140 సార్లు దక్షిణాదికి వచ్చాడు. 140 సార్లు. నరేంద్ర మోడీ ఒక ఫెమిలియర్ ఫేస్. అది ఫెమిలియర్ ఫేస్ అంటే ఓట్లు వేసేస్తారా అని నేను అంటలేదు. ఫెమిలియర్ ఫేస్. అలాగే నార్త్ ఈస్ట్లో కూడా ఎన్నోసార్లు వెళ్తామో, మంత్రులు వెళ్తామో, రూల్ పెట్టాడు. ప్రతి మినిస్టరు నెలకోసారా 3 నెలలకు ఒకసారా నార్త్ ఈస్ట్ వెళ్ళాలో ఏదో రూల్ పెట్టారు క్యాబినెట్. వెళ్ళాలి. నీ మోహన్ చూపెట్టా, మణిపూర్ వెళ్ళి మోహన్ చూపెట్టు, త్రిపుర వెళ్ళి మోహన్ చూపెట్టు, మిజోరాం వెళ్ళు, ఆసాం వెళ్ళు. సార్ ఇంపాక్ట్ వచ్చింది అక్కడ. వాళ్ళు ఈవేళ కొంచెం చరిత్ర మందలు వెళితే, వాడెవడో శామ్ పిట్రోడా ఆయన చైనీస్ లాగా ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, అప్పుడు చదివిందే అయితే తప్పులేదు అనుకున్నాను. ఎందుకంటే అది భారతదేశంలో ఉన్న బలం. 1000 సంవత్సరాల క్రితం దాదాపు ఆసాంలో ఉన్న జనం థాయిలాండ్ నుంచి వచ్చారంట. జ్ఞాపకం పెట్టుకోండి. అది కూడా కొద్దిగా మళ్ళగా తేడా ఉంటుంది. ఫేసెస్ తప్పలేదు. నేను చాలా అది గర్విస్తున్నా. ఎందుకంటే అంత గొప్ప దేశం మనం అని చాలా గర్విస్తున్నా. అప్పటి నుంచి వాళ్ళు వేరే వేరేగా ఉన్నారు. వాళ్ళ థియరీ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. ఒక పాట పాడేవాడు ముఖ్యమంత్రి ఇస్తారు. వాళ్ళ బిగ్గెస్ట్ హీరో ఆశారు. ఒక రైటర్ బిగ్గెస్ట్ హీరో. అలాంటి రాష్ట్రం వాళ్ళు కూడా స్లోగా భారతదేశం అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాతో వాళ్ళు కూడా ఒక ఫోర్స్ అవే సేమ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాగేంటే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు విశేషమైన ఎడ్యుకేషన్ ఆసాంలో చేశారు. మా రాష్ట్రం 47 ఎలా ఉండేది, ఈవేళ మాకే తెలియదు జనాభా ఎక్కడి నుంచి వచ్చారు. ఆప్ చేయమని ఆసాం అజిటేషన్ 5 సంవత్సరాల తర్వాత సెటిల్ అవి అది బీజేపీ మొత్తం తీసుకెళ్ళి. సో బీజేపీకి అక్కడ ప్లేస్ ఉన్నది. అదొక ఆశ్చర్యమైన విషయం. బెంగాల్లో కూడా 2014లో 1-2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే దొరికితే 2019 వచ్చేటప్పటికి 18 మంది ఎంపీలు సాధించారు. అంటే ఈసారి అన్న వస్తాయంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం మమతా బెనర్జీ జాగ్రత్త పడింది అంటున్నారు అందరూ. తగ్గదు. కానీ ప్లేస్ వచ్చింది కదా. ఒరిస్సాలో 1 ఎంపీ లేని చోట ప్లేస్ వచ్చింది కదా. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేశారు. బీజేపీ ఎఫర్ట్ చేశారు.
అంటే ఆంధ్రప్రదేశ్లో చేయలేదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఎవరు చేయనివ్వలేదు, జ్ఞాపకం పెట్టుకో. అది చాలా ఇంటెలిజెంట్గా బీజేపీని 1990 తర్వాత పెరిగితే కొన్ని పరిణామాలు వస్తాయని చేయనివ్వలేదు. చిన్న పార్టీగా ఉంచే తెలంగాణ కొన్ని రోజుల వరకు. ఇప్పుడు పెరుగుతుందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ట్రైబల్స్ ఎక్కువ వెళ్తున్నారు ఆ పార్టీ కొన్ని కారణాలు. మిగతా పార్టీలో స్థలం లేదు, మిగతా పార్టీలో పెత్తందారు కులాలకు నాకేం వ్యతిరేకం కాదు, వాళ్ళ డామినేషన్ ఉన్నది అక్కడ. అందువల్ల తప్పకుండా ప్లేస్ వచ్చింది. కానీ అది సస్టైన్ చేస్తారా మోడీ లేకపోతే? అలా మొదలుకెళ్తాదా? అది మనం చూడాలి. సెకండ్ జనరేషన్ ఎంతవరకు వెళ్తాది? డైనాసిటీ పార్టీ కాదు కదా. అంటే ఒక నాయకుడే ఎవరో గ్రిప్ ఉన్నారు, నరేంద్ర మోడీ గ్రిప్లో. ఆయన సోల్ లీడర్ బీజేపీ. కానీ ఆయన కొడుకు కూతురు కోడలు అవుతున్నారని లేదు కాబట్టి ఎవరు వస్తారు? నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఉన్నారా? ట్రై చేస్తున్నారు, కొత్త వాళ్ళని తింపుతున్నారు. కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది బీజేపీ ఫ్యూచర్ గ్రోత్. వాళ్ళు ఎలా ఆఫ్టర్ నరేంద్ర మోడీ అంటే 29 తర్వాత అనుకోండి, 24 తర్వాత అనుకోండి, ఆఫ్టర్ నెహ్రూ పోయాక ఏమైపోతాయి కాంగ్రెస్ పార్టీ అని 1957 నుంచి ఏడ్చేవారు, ఏమైపోతామని. సో ఆ ప్రశ్న కూడా వస్తుంది ఆఫ్టర్ మోడీ. అది వాళ్ళు ఆలోచించుకుంటే సస్టైన్ అవుతారు, లేకపోతే మళ్ళీ సెట్ బ్యాక్స్ వస్తాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఒకలాగా ఉండవు, అవి పుడతాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, కొత్తవి వస్తాయి. సో దానికి మీరు అడిగిన సింపుల్ ప్రశ్న, నార్త్ ఈస్ట్లో బాగా పెరిగింది, కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళింది కొన్ని కారణాలకి. ఎలక్షన్లో ఆ రిజల్ట్స్ వస్తాయి నార్త్ ఈస్ట్లో. బెంగాల్లో, ఒరిస్సాలో తగ్గవు, పోయినసారికి వచ్చిన సీట్లు కంటే తగ్గవు. రైట్. సో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఈ ఓటింగ్ సరళి, అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యాంశాలు, వాటి మీద సమగ్రంగా చర్చిస్తున్నాం. ఇప్పటివరకు పుల్లారావు గారు, బాల్కొట్టే గారు కూడా మాట్లాడారు. ఎలా ఉండబోతోంది ఓటింగ్ పర్సంటేజ్? ప్రధానంగా దక్షిణాదిలో ఎలా ఉండబోతోంది?